శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రతీదేవి మాటలు విన్న పర్వతరాజు భయంతో పుత్రిక చేయిని పట్టుకుని నగరానికి వెళ్ళటకు నిశ్చయించెను. అంతటా పార్వతి ముందు జరగవలసింది జరగక మానదు అని తలచి సిగ్గుతో తన చెలి ద్వారా తండ్రితో ఇలా పలికెను: అయోగ్యమైన ఈ శరీరం వల్ల నాకు ప్రయోజనమేమి? శంకరుడు నాకు భర్త ఎట్లగను? తపస్సు వలన కోరుకున్నవి లభించును. తపస్సు వలన లభించనిది ఏదీ లేదు. తపోరూపమైన సుఖం లభించినప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా లోకులు కష్టపడుతున్నారు. తపస్సు గురించి నాకున్న సందేహాలన్నీ తీరినవి. నేను తపస్సు చేసేదను. పుత్రిక మాటలు విన్న పర్వతరాజు గద్గద స్వరంతో ఇలా పలికెను: పుత్రి, చంచల మనసుతో అటువంటి పని చెయ్యవద్దు. తపస్సు వల్ల వచ్చే కష్టం నీ శరీరం తట్టుకోలేదు. తపస్సు శరీర క్లేశంతో కూడుకున్నది. ముందు జరగాల్సిన పనులు కానీ ప్రయోజనాలు కానీ జరిగే తీరను. మనం కావాలనుకున్నా వద్దనుకున్నా అవి జరుగుతాయి. అందువల్ల తపస్సు వల్ల నీకు ఎంత మాత్రం ప్రయోజనం లేదు. మనం ఇంటికి వెడదాం. దీని గురించి అక్కడ ఆలోచిద్దాం. ఇలా పలికినా పర్వతపుత్రి ఇంటికి వెళ్ళలేదు. హిమవంతుడి దుఃఖంతో పుత్రిక నిశ్చయం ఆమోదించెను. అంతటా ఆకాశం నుంచి 3 లోకాలకు వినబడినట్టు ఒక అశరీరవాణి ఇలా పలికెను: నీవు ఉమా అనగా పుత్రి, మా తపస్సు చెయ్యవద్దు అని నీ పుత్రికను పిలిచావు కాబట్టి లోకంలో ఆమె ఉమా అను పేరును పొందును. ఈమె సిద్ధికి ప్రతిరూపం. అందువల్ల ఆమె తను కోరుకున్నది సాధించియే తీరను. ఈ ఆకాశవాణి మాటలు విన్న పిదప హిమవంతుడు తపస్సు చేయుటకు పార్వతిని అక్కడే వదిలి ఇంటికి వెళ్ళిపోయాను. పులస్సుడు పలికెను: శైలజాపుత్రి తన 2 స్నేహితులతో కలిసి నేతురాలయ దేవతలకు కూడా ప్రవేశించుటకు సాధ్యం కాని పర్వత శిఖరాలందు ప్రవేశించను. ఆమె హిమవత్ పర్వతంపై ఉన్న ఒక శిఖరానికి వెళ్ళెను. ఆ శిఖరం పుణ్యప్రదమైనది. అనేక ధాతువులతో నిండి ఉన్నది. దివ్య పుష్పాలతోనూ, లతలతోనూ, వృక్షాలతోనూ, తుమ్మెదలతోనూ, పుణ్య జలాలతోనూ, అనేక రకాలైన పక్షులతోనూ నిండి ఉన్నది. చక్రవాక పక్షుల చేత అలంకరించబడింది. జలంలో పెరిగే పుష్పాలు పూర్తిగా వికసించి ఉన్నాయి. నివసించటానికి యోగ్యమైన మనోహరమైన గుహలు అక్కడ ఉన్నవి. అనేక పక్షులతో నిండిన కల్పవృక్షాలు ఎన్నో అక్కడ ఉన్నవి. అటువంటి శిఖరమున్న ప్రాంతంలో ఒక పెద్ద చెట్టు ఉంది. అది అనేక కొమ్మలతో, పచ్చని ఆకులతో ఎంతో మనోహరముగా ఉంది. అన్ని ఋతువుల్లో పుష్పించే పుష్పాలన్నీ ఆ వృక్షంపై ఉన్నవి. అనేక చక్రవాక పక్షులతో ఆ వృక్షం ప్రకాశిస్తున్నది. ఎన్నో రకాల పువ్వులతోనూ పండ్లతోనూ ఆ వృక్షం నిండి ఉన్నది. ఆ చెట్టుపై నుంచి సూర్యుని కిరణాలు నేలను తాకటలేదు. చెట్టు అంతా చిగురుతో నిండి ఉంది. అక్కడ పార్వతీదేవి బట్టలు, ఆభరణాలు విడిచి నారబట్టలు ధరించింది. దర్భగడ్డితో చేసిన తాడును మొలత్రాడుగా కట్టుకుంది. ప్రతిరోజు 3 పూటలా స్నానం చేయుచుండెను. పాటలమ్మని అనగా కలిగొట్టు పువ్వు ఆహారంగా తీసుకుంటూ 100 సంవత్సరాలు తపస్సు చేశాను. ఆ తర్వాత ఎండిన ఆకును ఆహారంగా తీసుకుని మరొక 100 సంవత్సరాలు తపస్సు చేశాను. తపోనిధి అయిన పార్వతీదేవి ఆహారం లేకుండా మరొక 100 సంవత్సరాలు తపమాచరించను. ఆమె తపోజ్వాలలో అక్కడున్న జీవులందరూ భయభీతులైరి. అప్పుడు పూజ్యుడైన ఇంద్రుడు సప్తఋషులను స్మరించగా వారు వచ్చిరి. ఇంద్రుడు వారిని పూజించెను. పిదప వారందరూ, ఇంద్ర, మమ్మలను పిలుచుటకు కారణమేమిటి అని అడిగిరి. అప్పుడు ఇంద్రుడు వారితో ఇలా పలికెను: పూజ్యులారా, మిమ్మల్ని పిలుచుటకు కారణం వినండి. హిమవత్ పర్వతంపై హిమవంతుని పుత్రిక ఘోరమైన తపం చేయుచున్నది. ఆమెకు ఇష్టమైన దాన్ని ఇచ్చి ఆమె చేత తపస్సు మాన్పించి లోకానికి హితం కలిగించండి. అలాగే అని పలికి వారందరూ అనేక మంది సిద్ధులకు నివాస స్థానమైన ఆ హిమవత్ పర్వత భాగానికి వెళ్ళి పార్వతీదేవితో ఇలా పలికిరి: పద్మముల వంటి కన్నులు గల పుత్రి, నీవు దేనికోసం తపస్సు చేయుచున్నావు అని అడిగిరి. అంతటా పార్వతీదేవి గౌరవంతో ఆ ఋషులతో ఇలా పలికెను: మహానుభావులారా, మౌనవ్రతమాచరిస్తూ తపస్సు చేయుచున్న మిమ్మల్ని దర్శించిన తర్వాత మౌనం వదిలి మీకు నమస్కరించవలేనని మనసు ప్రేరేపిస్తున్నది. మీరంతా ప్రసన్నముఖులై ఉన్నారు. దయచేసి ఆసీనులు కండి. అలసట తీరిన తర్వాత మీరు అడగాలనుకున్నది నన్ను అడగండి. ఈ విధంగా పలికిన పార్వతీదేవి మాటలు విన్న ఋషులు ఆసీనులయ్యారు. ఆమె మౌనవ్రతం విడిచి వారిని యథావిధిగా పూజించి సూర్యుని వలె తేజోవంతులైన వారి అందరి గౌరవంతో నియతురాలై వారితో ఇలా పలికెను: ఓ ఋషులారా, మీరు పూజ్యులు. జీవుల మనసులో ఏమున్నదో మీకు తెలియను. కొందరు కష్టపడి అనేక ప్రయత్నాలతో కార్యం సాధిస్తారు. కొన్ని ఉపాయాలతో జాగ్రత్తగా వారు కోరుకున్నది కష్టమైనా పొందుతారు. మిగిలిన వారు దేహం నశించే వరకు ఒకటే వ్రతం అవలంబించి మరొక జన్మ పొందుతారు. నేను మాత్రం ఆకాశమును ముట్టిన వింధ్యా శిఖరాగ్రం ముట్టుటకు పైకి వెళ్తున్నాను. నేను ఈశ్వరునే భర్తగా పొందుటకు ప్రయత్నిస్తున్నాను. స్వాభావికంగానే అతన్ని పూజించుట కష్టం. ఇప్పుడు నేను తపస్సు చేస్తున్నాను. దేవదానవులు కూడా అతడు ఇంతటివాడు అని తెలియజాలరు. పరమార్థమైన క్రియలను పొందినవాడు మన్మధుడు ఇప్పుడిప్పుడే శివుని తత్వం ఇలా ఉండగా నాలాంటి వారు ఆ శివుని ఎట్లు పూజించవలెనో
ఆమెలో ఉన్న మనోస్థైర్యాన్ని, సంకల్ప బలాన్ని పరీక్షించేందుకు మునులిలా పలికిరి. ఓ పుత్రి, లోకంలో సుఖం 2 రకాలుగా చెప్పబడింది. శరీర సంపర్కం వల్ల లభించే సుఖం ఒకటి, రెండవది మనసుకు కలిగే ఆనందం. శివుడు స్వాభావికంగా దిగంబరుడు, భయంకరుడు, బూడిద ఎముకలు భూషణములుగా కలవాడు, కపాలం చేత ధరించినవాడు, భిక్షకుడు, విరూపాక్షుడు, వక్రమైన కన్నులు కలవాడు, నగ్నుడు. అతని చేష్టలు స్థిరంగా ఉండవు, పిచ్చివాని వలె ఉంటాడు, అసహ్యకరంగా ఉంటాడు. అతనికంటూ ఏమీ లేదు. నీవతన్ని భర్తగా పొందదలిచినచో నీ కోరికలు తీరవు. నీ దేహానికి సుఖం కోరుకుంటే భూతలముల మధ్యలో తిరుగువాడు జుగుప్సాకరుడైన మహాదేవుని వలన ఎలా లభిస్తుంది? అతని చేతిలో మనుషుని క్రొవ్వు కారుచున్న పుర్రెలు, బుసలు కొట్టే భయంకరమైన పాములు అలంకారంగా ఉండును. సదా శ్మశానంలో వసించును. ప్రమథగణాలచే పరివేష్టితుడు. ఇంతటి వాణ్ణి నీవెలా పొందగలవు? దేవతల కిరీటములచే సదా తాకబడిన పాదములు కలవాడు, శత్రు సంహర్త, జగత్తును సృష్టించిన వాడు, శ్రీపతి, అనంత రూపములు గలవాడు అయిన శ్రీహరి ఉన్నాడు. దేవతలకు నాథుడు, పాకశాసనుడు అయిన ఇంద్రుడున్నాడు. దేవతలకు నిధి, ఇష్టార్థాలు తీర్చువాడు అయిన అగ్నిదేవుడున్నాడు. అందరికీ ప్రాణరూపుడై జగత్తును ధరించి వాయువుదేవుడున్నాడు. అనేక మహిమలు కలిగిన నిధులకు అధిపతి అయిన కుబేరుడున్నాడు. వీరిలో ఎవరినో ఒకరిని కోరుకోవచ్చు కదా. ఇది కాకుండా మరొక సుఖమేదైనను నీవు కోరుకున్నచో అది మరొకరి నుంచి లభిస్తే ఇది లోక స్వభావం. లోకంలో ఉన్న సంపద యొక్క ప్రభావం వల్ల ఇహంలోనో పరంలోనో సుఖం పొందవచ్చు. దేవతలకు అర్పించే వాటికి అన్నింటికీ మూలస్థానం నీ తండ్రి. దేవతలు ఏమేమి ప్రసాదించగలరో వాటన్నింటినీ ఇవ్వగలవాడు నీ తండ్రి. భర్తను పొందుటకు నీవు పడుచున్న కష్టం నిష్ఫలం. సాధారణంగా మనం కోరుకునే కోరికలు అతని వద్ద పొందుట చాలా కష్టం. ఇవి మిగిలిన చోట కూడా లభించును. అందువల్ల నీవు అతన్ని వదిలి వేరెవరినైనా కోరుకొన్నచో అవి లభించును అని పలికినారు. ఓం శాంతి శాంతి శాంతి.